మంత్రి విడుదల రజనీ కామెంట్స్. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న వైద్య కళాశాలల్ని ప్రైవేటు పరం చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారని, వాటిని పీపీపీ పేరుతో ప్రైవేటు వారికి అప్పగించి టెండర్లు పిలుస్తున్నారని రజనీ విమర్శించారు. కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్య బాధ్యత నుంచి తప్పించుకుని వారి ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వరుసగా పేద ప్రజల ఆరోగ్యాన్ని బాధ్యతగా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఆ బాధ్యత నుంచి తప్పుకొని పైగా ఈ యొక్క పేద ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితులను ఈరోజు ప్రజల గొంతుకగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు విప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే, ఈ మెడికల్ కాలేజ్లు సందర్శించి ఇదిగోండి ఈ పలానా మెడికల్ కాలేజు మా జిల్లాలో ఉంది, ఈ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లు ఖర్చు చేస్తూ సుమారు 50 ఎకరాలకు పైగా కూడా ల్యాండ్ కేటాయించి ఈ హాస్పిటల్ని ఇక్కడ మెడికల్ కాలేజ్ని అందుబాటులోకి తీసుకువస్తే మరి కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ వీటిని పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక పేరుతో ముసుగు వేసి ప్రైవేటు వాళ్లకు అప్పజెప్పి ఈరోజు టెండర్లు పిలుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్ణయాలు చేస్తుంటే ప్రజల యొక్క ఆవేదనని, ఆందోళనని, ప్రజల యొక్క గొంతుని ప్రజలు దీన్ని నిరసిస్తున్నారు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పు అని చెప్పడానికి ఈరోజు మా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పిడుగురాల మెడికల్ కాలేజ్ని అంటే ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు మీకు అంత భయం అంటే మీకే తెలుసు, కూటమి ప్రభుత్వానికి తెలుసు మీరు తప్పు చేస్తున్నారని. మీరు ఇస్తున్నటువంటి జీవో వల్ల వ్యతిరేకత వస్తుందనేది కూటమి ప్రభుత్వానికి తెలుసు. మీకు అన్నీ తెలిసినా కూడా ఈ రోజున ఎక్కడికక్కడ ఎవరు గొంతు విప్పకుండా, ఎవరు మాట్లాడకుండా ఉండేటువంటి ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో కూడా మీరు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజ్ అనేది ఒక చరిత్ర. ఈ చరిత్రలో భాగంగా మేమున్నప్పుడు మా హయాంలో మేము 5 ప్రారంభించాము, ఇంకో 5 ప్రారంభించే దశకు తీసుకొచ్చాము, ఇంకో 7 కూడా ప్రారంభమయ్యేవి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే. కానీ మీకు చిత్తశుద్ధి లేదు, మీరే ఈ పనులు ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి లెటర్లు పెట్టారు. మీరే ఆ పనులు ముందుకు వెళ్లకుండా చివరి దశలో ఉన్నటువంటివన్నీ కూడా పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్లో భాగంగా సొమ్ము చేసుకోవాలని, ఎవరికో అప్పచెప్పాలని ఉద్దేశంతో మీరే ఈ యొక్క ఆశయాన్ని, ఈ యొక్క ఆలోచనని ప్రజల యొక్క జీవితాలతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఆడుకుంటుంది. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము, మేము ఈ ప్రైవేటైజేషన్కి ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీరు చేస్తున్నారో ఈ ప్రైవేటైజేషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము, మేము తెలియజేస్తూ ఉన్నాం ప్రజల పక్షాన. ప్రజలు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి జీవో వల్ల అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి, ఈ మెడికల్ కాలేజ్ని తిరిగి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, ఈ ఏదైతే టెండర్లు కాల్ఫర్ చేశారో అది అక్కడికే నిలిపివేయాలి. దీనికోసం ఎంత పెద్ద ఎత్తున ప్రజా పోరాటం కానీ, న్యాయ పోరాటం కానీ, ఎన్ని ఉద్యమాలు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటన్నిటికీ కూడా మద్దతుగా నిలబడి పోరాడుతూనే ఉంటుంది. ప్రజల పక్షాన ప్రజలకు మేలు జరిగే వరకు కూడా ప్రజల వాయిస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి తప్పుడు స్ప్రెడ్ని కంట్రోల్ చేసి హాస్పిటల్ ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి, ప్రజలకి ఇది అవసరం అని చెప్పి చెప్పడానికి వెళ్తున్నాము. ఆ బిల్డింగ్స్ ఉన్నాయని చెప్పి చూపించడానికి వెళ్తాము. దాన్ని మేము అడుగుతున్న వాళ్ళు ఏం చేస్తారు, ప్రజలకు ఇంపార్టెంట్ కదా, మంచి కాజ్ కదా మేము వెళ్తున్నాం. దానివల్ల ఇబ్బంది ఎక్కడ వస్తుంది చెప్పండి. ఏ డిస్టర్బెన్స్ కానీ ఏం లేదు. మేము వెళ్ళి ఆ కాలేజ్ వెళ్ళి మేము నిర్మించాము, మా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించాము, ప్రజలకు ఉపయోగపడుతుందని ఇక చెప్పొస్తాము.
రాజశేఖర్ గారు మంచి మంచి కావాల్సి కోసము ఇప్పుడు ఆపితే ప్రజలు గొంతు మీరు ఆపేదే కదా, ప్రజల సమస్య కోసం వెళ్తున్నారు కదా, మమ్మల్ని ఆపుతారు. ప్రజలు ఆవేదన్ని బాధని చాలామంది విద్యార్థులు ఇప్పుడు డాక్టర్ చదవాలనుకుంటున్నారు. ఈ కాలేజ్ ప్రైవేటైజేషన్ వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది, వాళ్ళు చదవలేదు. మంచి హాస్పిటల్లో ఫ్రీ వైద్యం ప్రజలు దూరం చేస్తూ ఉన్నారు. మీరు తప్పు చేస్తున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పి ప్రశ్నించడానికి చెప్తున్నాం. ఇక్కడ మా జిల్లాలో పిడుగురాల మెడికల్ కాలేజ్ ఉంది, 500 కోట్లతో నిర్మించాము, ఈ స్టేజ్లో ఉంది. లేదంటే అప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఏమి లేవు అది ఇదని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా రిప్రజెంటేషన్ చేసి చూపిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ నిర్మాణం ఉంది, ఈ బిల్డింగ్ ఉంది, ఇదిగో ఈ హాస్పిటల్ ఉంది, ఇంత పెద్ద మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి జస్ట్ వెళ్ళి చూపించి వాస్తవాలు ప్రజలకు చెప్తాము. ఇది ప్రభుత్వ రంగంలోనే కంటిన్యూ చేయమని చెప్తాం అనుకుంటా ఉన్నాం. నేను వెళ్ళాలనుకుంటున్నాను, నేను వెళ్ళాలనుకుంటా ఉన్నాను. గవర్నమెంటే ప్రభుత్వమే ప్రజలకు వ్యతిరేకంగా ఒక జీవో ఇస్తారు. ప్రతిపక్ష పార్టీగా మేము అది ప్రశ్నిస్తే మీరు వెళ్ళొద్దు అంటారు. కానీ ప్రజల్లోంచి ఈ ప్రజలకు సంబంధించి మాట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మాకు ఉంది కదా, దాన్ని మీరు ఆపేస్తే ఎట్లా? ఒకటి ఆపుతారు, రెండు ఆపుతారు, ఎన్ని ఆపుతారు మీరు?